యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా. దీనులను నీవు కరుణించుటాకు లోకములోకి దిగి వచ్చితివా దీనులను నీవు కరుణించుటాకు లోకములోనికి దిగి వస్తివా జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం భేదమే లేకుండెను నన్ను ఆదరించే నా యేసయ్యా భేదమే లేకుండెను నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు మన ప్రేమించి తన కృపలో మన జ్ఞాపం చేసుకొని తన కృపయు ప్రేమ కనికను బట్టి తన కరుణ కటాక్షంతో ఆయన దయగల నామను బట్టి ఈ దినమంతా కూడా మన కాపాడి కనికరిస్తూ తన పరిశుద్ధమైన సన్నిధిలో మన కరుణించి ఈ మంచి సమయం ఇచ్చే దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకొని ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఆశతో ఎదురు చూస్తున్న ప్రేమల సహోదరి సోదర, ఆయన వాక్యం గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన సన్నిధి అనేది దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఈ దినమున భక్తుడు అడుగుతున్నాడు, నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలగజేయము అని నాన్న అడిగాడు. ఈరోజు కూడా మన సన్నిధిలో నెమ్మది కలగజేసే దేవునితోనూ సమాధానం కలిగించే తండ్రితోనూ ఈ కుటుంబ ప్రార్థనలు మనం కలుసుకోవడానికి వచ్చాం కనుక ఈ కుటుంబ ప్రార్థనలో కలుసుకొని నీకును నీ కుటుంబం కూడా నెమ్మది కలగడం కోసమే ప్రభుని అడుగుదాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కృపయు ప్రేమ కనికను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి నేటి వరకు కాపాడేందుకు వందనాలు. ఈ రాత్రి అందు అనగిరే మొదలుజామున పెరుగుతండి మీరు మాతో నిరీక్షి నీ కృపాసన్నిధి మాకు దయచేసి మీరే పెరుగుతండి మా మధ్య నిరీక్షి నీ వాక్యంతో నాతో మాతో ముచ్చని మమ్మల్ని బలపరిచి కనికరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుని పరిశుద్ధమక నామను బట్టి ప్రభు సన్నిధిలో మనము
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామము ఘనమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుని యొక్క మాట గొప్పది, దేవుని యొక్క సన్నిధి గొప్పది. నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్న మనము ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సర్వోన్నతమైన దేవుడు తన ప్రేమించి మనకు అనుగ్రహించిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి దేవుని వాక్యంలో భక్తులు అడుగుతున్నాడు. కీర్తన గ్రంథంలో చూస్తున్నప్పుడు 71:21 వచనాలు వస్తాయి. నా తట్టు మళ్ళీ నాకు సహాయము, నెమ్మది కలగజేయము అన్నాడు ఆయన. నెమ్మది మనిషి జీవితానికి కావలసింది నెమ్మది. ఏ కుటుంబానికి కావాల్సిన నెమ్మది, ఎవరికైనా కావలసిన నెమ్మది. నెమ్మది అనేది ధనము కంటే, జ్ఞానము కంటే, భూమి మీద అనేక ఔషధముల కంటే, అందము కంటే, గొప్పతనము కంటే, ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలు, వాటన్నిటికంటే కూడా మనిషికి నెమ్మది కావాలి. దాన్ని పీస్ ఆఫ్ మైండ్ అంటారు, లేక మనకి సమాధానం అనేది కోరుకుంటుంటారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట కోసం దేవుని వాక్యం వినటకు వచ్చావు. చాలామంది జీవితంలో మనం చూస్తున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో ప్రవేశించే ప్రతి వారు కూడా ఆలోచించవలసింది, తెలుసుకున్నది. కొందరు కొన్ని సమయాల్లో వారికి ప్రశాంతత ఉన్నప్పుడు ఈ వాక్యానికి ప్రవేశించలేరు. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు వారికి నెమ్మది లేక, కొందరు ఉద్యోగ ప్రయత్నంలో లేక జాబ్ అంటే కొన్ని విషయాలలో జీవితంలో నెమ్మది, సమాధానం లేని పరిస్థితుల్లో ఏదో ఒక సహాయం కావాలన్నట్టు దేవుని తట్టు చూస్తూ ఎందరో ఎన్నో స్థలాలకి ప్రవేశిస్తూ ఉంటారు. అదేవిధంగా క్రీస్తు నామను బట్టి దేవుని యొక్క ఉద్దేశం వెరిగిన వారు, తెలుసుకున్నవారు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర సహాయం దొరుకుతుందని వాక్యం దగ్గరకు వస్తుంటారు. ఈ సమయంలో ఆ గుంపులో ఉన్నవారు దేవుడు నా జీవితంలో నెమ్మది ఇచ్చాడు, లేక నా సహోదరికి నెమ్మది కావాలి, లేక నా జీవితంలో సహాయం కావాలి అనేవారు ఎవరైనా ఒక నెమ్మది లేక, సహాయం లేక, ఆదరణ లేక, వ్యాధిని బట్టి కానీ, పరిస్థితిని బట్టి కానీ, ఒక భర్త తాగుబోతుని బట్టి కానీ, ఒక కుమారులు వారికి ఇష్టం వచ్చే రీతిలో తిరుగుతున్న విధానాన్ని బట్టి, వారి పరిస్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో సెలవిచ్చే మాటలు మనం చూసినప్పుడు పలు విధానాలుగా చాలామంది జీవితంలో బయటకు నవ్వుతూ ఉంటారు, లేక మంచిగానే మాట్లాడుతుంటారు. పెట్టున్నారంటే మేము మంచిగానే ఉంటాం, పర్లేదంటారు, లేకపోతే చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు. కానీ వారి జీవితంలో సమాధానం లేని వారు చాలామంది ఉంటారు. అంటే నెమ్మది లేని వారు, పరుగులు తీసేవారు. ఒక రైతు పరంగా చూసినప్పుడు ఆ రైతు వేసిన విత్తనము మొలిచిన తర్వాత దానికి ఏదైనా ఒక సంభవిస్తున్నప్పుడు హృదయానికి నెమ్మది ఉండదు. అంటే రైతుకు కానీ, ఒక కౌలు తీసుకున్నవారు కానీ, అదేవిధంగా ఒక స్టడీ చేసిన వారు, స్టడీ పరంగా వారి జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాన్ని బట్టి వారి మనసుకు నెమ్మది ఉండదు. ఒక ఎగ్జామ్ టైంలో పరుగులు తీసేవారు ఉంటారు. ఒక జాబ్ పరంగా ప్రయత్నం చేసినప్పుడు వారి జీవితంలో వచ్చినప్పుడు, ఒకరు తెలియకుండా తెలిసి కొన్ని తప్పులు చేసినప్పుడు వారికి పడే శిక్షణ బట్టి కానీ కొన్ని విషయాలు నెమ్మది లేకుండా ఉంటారు. కొందరికి గర్భం తెరపడక వారితో పాటు వివాహంలో జరిగి వారి గర్భం తెరవబడకుండా ఉన్నప్పుడు వారి పరిస్థితిని బట్టి కూడా నెమ్మది లేని వారు కూడా ఉంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు ధనవంతులు ఉన్నారు, ధనము లేని వారు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు. ఎందరో రకరకాల విషయాల్లో నెమ్మది అనేది కోరుకునే వారు చాలామంది ఉంటుంటారు. జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం అంటారు. అయితే ఇక్కడ భక్తుడు తన సహాయం మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడ సహాయం చేస్తారు? భూమి మీద నెమ్మది ఇవ్వటం, కొందరు మనశ్శాంతి కావాలి, నెమ్మదిగా ఉండాలి అనే దానికోసం ఎందుకంటే ప్రశాంతత కోరుకున్న ప్రాంతాలకు వెళ్తారు. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వారికి ఏమి నెమ్మది ఉండదు. కొందరు ఎక్కడికో పోయి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతుంటారు. కనుక దేవుని సన్నిధి మనకు నెమ్మదిస్తుంది. కొందరు డ్రింక్ చేయొచ్చు, రకరకాల విషయాల్లో ఎన్నో వారి జీవితాల్లో చూస్తున్న పరిస్థితిని బట్టి
కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు నేను కొన్ని మాటలు అడిగినప్పుడు వారు నాతో చెప్పిన విషయాలు చూస్తే ఎందుకు ఈ తప్పు చేశావంటే వారు చెప్తుంటారు, ఇంట్లో నెమ్మది లేదు కనుక ఈ తప్పు చేశానంటారు, ఇంట్లో సమాధానం లేదు, నా భార్యను బట్టి నెమ్మది లేదు, నా పిల్లలు బట్టి నెమ్మది లేదంటారు. లేక కొందరు స్త్రీ పురుషులు యవనస్తులను అడిగినప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు కొట్లాడుతుంటారు, ఇంట్లో నెమ్మది అనిపిస్తుంది, అందుకే బయట కాలం గడుపుతున్నాం, ఏదో టైంకి గృహానికి వెళ్ళి కాసేపు ఇంట్లో ఉన్నామని చెప్పిన యవనస్తులను కూడా నేను చూశాను. ఈ సమయంలో వాక్యం కూడా అంటున్నారు. ప్రేమ వెళ్ళారు. ఇదంతా కూడా జరిగే విషయం ఏంటంటే మనిషి తన తల్లి గర్భంలోనే నెమ్మది లేకుండా పుట్టాడు ఉన్నాడు. భూమి మీద ప్రవేశించినప్పుడు వారి హృదయం చెడ్డదొకటి వలన నెమ్మది కాకుండా అయిపోయింది. వాక్యం ఏముందంటే నరుని యొక్క హృదయము చెడ్డది అన్నాడు. ఓకే, ఆ విషయం ఇప్పుడు సదమని చెప్పట్లేదు, ఆది కాండంలో చెప్తున్నమాట. ఏదైనా సరే ఈ నెమ్మది కలగజేసేవాడు, సమాధానం కలగజేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు నామమును బట్టి ఈరోజు మనం చూస్తున్నప్పుడు కొందరు తల్లిదండ్రి అయ్యా ఏమి నెమ్మదిగా ఉంటుంది, మనసు ఏమి నెమ్మదిగా ఉంటుంది, నెమ్మది ఏముంటుంది చెప్పండి మీరు నన్ను అడుగుతుంటారు. ఎందుకంటే జరిగిన పరిస్థితిని బట్టి, వారి కుటుంబంలో జరిగిన విషయాన్ని బట్టి, వారి పరిస్థితులను బట్టి, జరుగుతున్న విషయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యంలో వారు ఆధారం లేని, అదే కేవలం పరిశుద్ధ దేవునిపై ఆధారపడే వారికి ఒకరికి నెమ్మది. అందుకని భక్తులు ఏమన్నాడంటే కీర్తన 71 వచ్చిన చూస్తున్నప్పుడు ఈ మాట చెప్పాడు. 71:21 చూస్తే నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలగజేయము. ఒక మనిషిని గొప్పవాడుగా చేసేవాడు నీవు. అందుకే ప్రభు అక్కడ 71 మొదటి రెండో ఏమిటంటే యెహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపము, నన్ను విడిపింపము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపము. అడుగుతున్నాడు, నెమ్మది కావాలి నీ దగ్గర తప్ప మరో చోట నెమ్మది దొరకదు, సహాయం దొరకదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుని కంటే యేసుప్రభు చెప్పిన ఒక గొప్ప మాట చెప్పాడు. ఆయన చెప్పిన కొన్ని విషయాలు చూసినప్పుడు, యేసుప్రభు చెప్పిన మాటలు చూస్తున్నప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆయన. అది యేసుక్రీస్తు మహిమ కలుగాక. అది మనుషులు ఇచ్చే శాంతి కాదు, నా శాంతిని ఇస్తున్నాడు. యోహాను సువార్తలు చూస్తున్నప్పుడు ఆ మాట చెప్పాడు. కనుక దేని వెళ్ళారా 14 చెప్పాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి మనం చూస్తున్నప్పుడు శాంతి ఒక యేసుప్రభు ద్వారా దొరుకుతుంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలు కూడా 11 కూడా చెప్తారు ఒక మాట. అవునంటే నేను మీకు విశ్రాంతి కలగజేయదు అన్నాడు ఆయన. నేను మీకు ఇస్తున్నాను. అక్కడేమన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. శాంతిని అనుగ్రహించి చెల్లిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని అనుగ్రహించు. అందుకనే ఆయన వాగ్దానాన్ని బట్టుగా భక్తులు అడుగుతున్నాడు. అక్కడేమన్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. ఈ విధంగా చెప్పాలంటే క్రీస్తు ద్వారా మనకు దొరికే విశ్రాంతి, శాంతి. ఈ సత్యమును గ్రహించక విశ్రాంతి కలిగించే దేవుని తట్టు కానీ శాంతిని అనుగ్రహించే దేవుని తట్టు కానీ చూడక అనేకులు నేటికి సమాధానమైన బతుకులు, నెమ్మది లేని వారు. మంచిది, ఒక మనిషి ఒక పోరాటము భూమి మీద ఏబుగారు అన్నట్టు మనిషి యుద్ధ భూమిలో ఉన్నాడు అన్నాడు. భూమి మీద మనం ఉన్నంతకాలం యుద్ధ భూమే, కానీ యుద్ధ భూమిలో జయము దొరికినప్పుడు మనం ఎంతో ఆనందిస్తుంటాం. ఎప్పుడైతే మనం యుద్ధ భూమిలో జయం దొరికినప్పుడు ఇంటిలో మనం ఆనందిస్తుంటాము, మన కుటుంబాలు ఆనందిస్తుంటే మన దేశం ఆనందిస్తుంటుంది. ఎందుకంటే జయం కలిగింది కదా అని. అందుకని జీవితకాలం అంతా కూడా మనం ఎప్పుడు కూడా మనము నెమ్మది కలిగి ఉండే యుద్ధ భూమిలోనే ఉన్నాం. భూమి మీదే మానవుడు యుద్ధ భూమి, యుద్ధం చేయటమే ప్రారంభం. మొదటి చిన్నతనం వచ్చి కూడా వాడి జ్ఞానం వచ్చిన కూడా యుద్ధము చేసేవాడు ఎంతే తన బతుకట కోసం, తన జీవిత ఉత్పత్తి కోసం, తన జీవితంను స్థిరపరచే విషయంలో ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఏదో ఒక ఫైట్, ఈ దేహానికి వచ్చే వ్యాధిని బట్టి కానీ, జరుగుతున్న ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, మనిషి జీవితంలో కలుగుతున్న కల్లోహాలను బట్టి, కొందరు వివాహం కాకముందుకు ఒకటి, వివాహం అయినకొకటి,
వివాహం కాకముందు కొన్ని పోరాటాలు ఉంటాయి, వివాహం అయిన తర్వాత మరి కొన్ని పోరాటాలు ఉంటాయి. ఈ విధంగా చూద్దరు, కొందరు భార్యను బట్టి వచ్చే పోరాటం, కొందరు భర్తను బట్టి వచ్చే పోరాటం, కొందరు పిల్లలు బట్టి. ఈ పోరాటం అనేది మనిషి జీవితంలో కలుగుతూ ఉంటుంది. కొందరు ప్రశాంతత అంటే వీటన్నిటికీ ఆధారం ఏమన్నదంటే క్రీస్తు యేసు నామం ఒకటే. అందుకంటే మానవుడికి ప్రతి విషయంలో కూడా సమాధానం కలిగించడానికి ఆయన సమాధానకర్తకి లోకలు వచ్చావు. ఓకే, ఇక్కడ భక్తుని అన్నాడు కనుక దేవుడు 2వ వచనం చూస్తున్నాం, నీ నీతిని బట్టి నన్ను తప్పింపము, నన్ను విడిపింపము, నీ చెవి ఒగ్గి నన్ను రక్షింపము. నేను నిత్యము చొచ్చినట్లు నా ఆశ్రయదుర్గంగా ఉండము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అనే ఒక ఫెయిత్. జీసస్ ఫెయిత్ అనుకున్న ఫెయిత్ ఏంటంటే నీవే రక్షించేవాడివి, నీవే నన్ను సమాధానపరిచేవాడివి, నీవే నన్ను కనికరిస్తున్న వాడివి, నీవు నన్ను బహుగా ప్రేమిస్తున్నావు కనుక నీవు తప్ప మరొక ఆధారం నాకు లేదని భక్తుడు డిక్లేర్ చేస్తున్నాడు. తను జడ్జిమెంట్ చేసుకున్నాడు. ఆలోచించండి, ఈరోజు నీ కుటుంబం ఏముంటుంది? ఈరోజు వ్యక్తిగతంగా నీ జీవితం నీవేం ఆలోచిస్తున్నావు? ఈరోజు వ్యక్తిగతంగా నీ అంతరాత్మ నుంచి ఏమి కోరుకుంటున్నావు? ఆయన ప్రేమమూర్తి. ఆయన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించేవాడు. ఆయన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించేవాడు. భార్య కంటే ఎక్కువ ప్రేమించేవాడు, భర్త కంటే ఎక్కువ ప్రేమించేవాడు. ప్రేమ విషయంలో చూస్తున్నప్పుడు చాలా విలువది. అందుకే ఇక్కడ ఏమనంటే నీవు నిశ్చయించి ఉన్నావు గనక ఇక్కడ అన్నాడు, ప్రభు నాన్న బట్టి చూస్తున్నప్పుడు నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలగజేయము. నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలగ. ఎందుకంటే నీవు నన్ను వృద్ధి చేసేవాడివి. అందుకు ఒక మాట నడుస్తుంది. దీని బిడ్డారా 23వ వచనం, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదలు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఏం చేస్తున్నాయి పెదవులు ఉత్సాహం చేస్తున్నాయి. విమోచించడం బట్టి. ఓకే, ఎందుకంటే నీవు విమోచిస్తావు నాకు తెలుసు. అందుకని సామెతల 1:23 వచ్చిన మాట చెప్పాడు. పరిశుద్ధ తెమునకు అన్నట్టు ఒక మాట చూద్దాం. ఇక్కడ దేవుని ఆజ్ఞాపిస్తుంది. దీన్ని పెట్టారు సామెతల 3వ అధ్యాయంలో, సామెతల 1:33 చూసినప్పుడు వాక్యం చేరుస్తుంది. నా గద్దింపు తిరుగుడి, నా గద్దింపు విని తిరుగుడి, ఆనకించుడి, నా ఆత్మను ఏం చేస్తారట ఆయన? ఎవరు వింటారో, ఎవరైనా తట్టు తిరుగుతారో, ఎవరైనా కోసం చూస్తారో, ఎవరు తన మాట కోసం కనిపెట్టుడారో వారి మీద ఏమిస్తున్నాడు? ఆయన ఆత్మను వస్తున్నాడు. ఆయన ఆత్మ మన మీద ఉంచి తన ఉపదేశమును తెలిపేవాడు. ఇదిగో అందుకంటాడు, నా ఉపదేశం అంగీకరించేవాడు ఆమె అనేది పరిశుద్ధత దేవుడు సెలవిస్తున్నాడు. 33వ మాట, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చిన భయము లేక మంచిది. వాక్యం విని రిఫరెన్స్ కరెక్ట్ చదవండి. పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం చదువుతుంది. తప్పుతో పట్టించే అపవాదితో ఉండకూడదు. ప్రియమైన సహోదరి సోదర, నా ఉపదేశమును అంగీకరించడం. అందుకే భక్తి ఏమడుగుతున్నాడు? నాకు ఈ కార్యం చేస్తావు, నువ్వు నా తట్టి తిరిగి నాకు నెమ్మది కలుగజేస్తావు, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, నువ్వు నన్ను సిగ్గుపరచావు, నువ్వు నన్ను చిక్కుపరచావు అని నమ్ముతున్నా. అందుకని నా ఉపదేశమిని
అంగీకరించేవాడు ఏ విధంగా ఉంటాడు? సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చిన భయం లేక, ఆమేన్, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. కనుక ఏమింటే అందుకని భక్తులు ఏమన్నాడు ఆయన? పరిశుద్ధ దేవుని కన్నాను బట్టి నీవు తన పరిశుద్ధమైన నామను బట్టి చూస్తున్నప్పుడు నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలగజేయము. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను నీ ఉపదేశం వింటున్నాను, నేను నీపై ఆధారపడి ఉన్నాను, నువ్వు నా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈనాడు అనేక విషయంలో నెమ్మది లేకుండా వ్యాధిని బట్టి బాధను బట్టి పరిశ్రమ పెట్టున్న లోకంలో అనేకులు 99% నెమ్మది అనేది చాలా మంది దూరం ఉంటుంది. తాగుబోతులు కావచ్చు, డబ్బుండలకు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయా పరిస్థితులు బట్టి వారికి నెమ్మది లేని వారు, ఎంతో డబ్బున్న వారు కూడా నెమ్మది లేని వారు ఉన్నారు. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఈ సత్యాన్ని మనం గ్రహించితే తన ఉపదేశాన్ని మనం అంగీకరించుట, దేవుని తట్టు మనం చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుని మాటపై మనం ఆధారపడటం, దేవుని యొక్క ఉద్దేశం మనము విరిగి ఉండుట, పరిశుద్ధ దేవుని యొక్క మాట మనం గైకొనటం. నా ప్రియ సోదరి సోదర యవనస్తులారా, ప్రభు తట్టు మనం చూడాలి. జీవగల దేవుని యొక్క మాటను మనం గైకొనాలి. ఈ పరిశుద్ధ దేవుని తట్టు మనం చూస్తున్నప్పుడు ఆయనకు మనకు నెమ్మది కలుగజేసేవాడు. వ్యాధి, బాధ, కష్టము, రోదన, వేదన, చాలా విషయాలు చూస్తుంటాం. నేను ఈరోజు కూడా ఒక గృహానికి వెళ్ళినప్పుడు, మరొక గృహానికి వెళ్ళినప్పుడు కూడా వారు నాతో చెప్తున్నారు, నెమ్మది లేదయ్యా. ఎందుకు జరుగుతుంది? ఉపదేశం అంగీకరించకపోతే జరిగింది. ఉపదేశం వింటం వేరు, అంగీకరించడం వేరు. ఉపదేశం చాలా మంది వింటారు, అంగీకరించడం. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే మనకు కూడా ఫెయిత్ కావాలి, మనకు కూడా విశ్వాసం కావాలి. మనం కూడా జీసస్పై మనకు ఉండవలసిన నిరీక్షణ అనేది, లక్ష్యము అంటారని, లక్ష్యం ఉంచాలి. ఆయన త్రావన లక్ష్యం ఉంచాలి. ఆయనకు కావాల్సిన సహాయం కోసం, మనకు కావాల్సిన సహాయం కోసం ఆయన లక్ష్యం ఉంచడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు మాట ఉందో లక్ష్యం ఉంచడం. భక్తులు అంటున్నాడు, దేని మెళ్ళారం విషయం మనం జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి, ఆయన మనం కనిపెట్టుకోవాలి అని చెప్పే మాట మనం నమ్మాలి. దేవుడు ఎందుకు మనం ఇడిపిస్తాడంటే మన లక్ష్యం ఇచ్చినప్పుడు ఇడిపిస్తాడు. నీ కుటుంబానికి ఎప్పుడు నెమ్మది కలిగజేస్తాడంటే నీవు లక్ష్యం ఇచ్చినప్పుడు ఇస్తాడు. నీ కుటుంబం ఎప్పుడు సమాధానంతో ఉంటుందంటే లక్ష్యం ఇచ్చినప్పుడు. ఆయన మన మీద లక్ష్యం ఉంచాడని వింటున్నాం. మనం లక్ష్యం ఇచ్చినప్పుడు, మన సమాధానం కోరుకున్నప్పుడు, నీకు నీ వ్యాపారానికి, నీకు నీ కుమారులకు, నీకు నీ కుమార్తెలకు ఎవరైతే లక్ష్యం ఇస్తారో వారికి నెమ్మది వస్తుంది. కనుక లక్ష్యం ఉంచిన వారితో నీకు ఎన్నో వివాదాలు జరగవచ్చు. చాలామంది వ్యాపారంలో, చాలామంది పనులలో ఓడిపోయిన వారుగా ఉంటారు, లక్ష్యం ఉంచకపోవటం వలన. ఈరోజు ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఎన్నో విషయాలు వారు మేలు పొందుతుంటారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చరు. కొందరు ఉపదేశం లక్ష్యం ఉంచరు, అనేక విషయాలు దేవుడు చేస్తారు, కానీ వారు సొంత జ్ఞానం అనుకుంటారు అది. అందుకని నెమ్మది కలగాలన్నా, సమాధానం కలగాలన్నా, శాంతి కలగాలన్నా మనం గొప్పవారు అనుకుంటే కలగదు. మనం అనుకుంటే సామెతలు 3:7 చెప్తారన్నమాట. నేను జ్ఞానిని కదా అని, నేను చేస్తే నా జ్ఞానాన్ని బట్టి జరుగుతుంది, నా జ్ఞానాన్ని బట్టి జరిగేదని ఒకళ్ళు అనుకోవటం వల్ల ప్రయోజనం ఇది కాదు. వ్యాపారము, లేక ఈ కాంట్రాక్ట్ పని, లేక ఈ వ్యవసాయము, లేకపోతే ఈ విద్య, ఈ విషయాలు చూసినప్పుడు చాలామంది విద్యామంతులారా, యవనస్తులారా, ఒకప్పుడు
ఒకప్పుడు ఆధారపడే విషయాలు ఈనాడు వెతుకుతున్న కొందుగా కొందరు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు. అది మంచిది కాదు. కొందరు ఆశ్చర్యింపబడుతున్నప్పుడు వ్యక్తులపై ఆధారపడుతుంటారు. దేవుడు కనికరించి ఒక వ్యక్తి హృదయం తెరిస్తేనే నీకు సహాయం చేస్తాడు ఆయన. ఒక వ్యక్తి హృదయం తెరిస్తేనే నీకు నేర్చుతారు. కానీ మీరు దేవుని పక్కన పెట్టి, దేవుని నామను పక్కన పెట్టి, ఆ వ్యక్తులు బట్టి, వారుతున్న సహవాసాన్ని బట్టి, కొందరు తప్పుడు ఆలోచన బట్టి, కొందరు తప్పుడు కోరికలు బట్టి, కొందరు కొన్ని విషయాల్లో వారికి ఏదో ఇస్తే వారు తృప్తి పొంది నీవేకేదో చేశారనుకోవటం, అది అలాంటి కుటుంబాలు మంచి ఉన్నతమైన స్థితిలో వెళ్ళేవాళ్ళు పడిపోయిన వాళ్ళు చూశాను నేను. శరీర సంబంధించిన కోరికలతో ఉన్న వ్యక్తులు బట్టి కొందరు ఎతటి వారి యొక్క తాగుడుకో దేనికో అలవాటైన లంచానికి అలవాటైన బట్టి వారిని బట్టి నువ్వు వారిని హెచ్చింపజేయటం వలన దేవుని పక్కన పెట్టిన వారిని చూశాను. ఈరోజు వారి జీవితంలో దేవుని సహాయం లేదు. లక్ష్య పెట్టాలి. 10 మంది మనకు తెలియచ్చు. 10 మందిలో నీకు సహాయం కావాలంటే దేవుడు వారి హృదయం తెరవాలి. నీ కుటుంబానికి మేలు కలగాలంటే దేవుడు హృదయం తెరవాలి. కొందరు అంటుంటారు, నేను కొన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తున్న తర్వాత వాళ్ళ నుంచి నాతో అంటారు, వాళ్ళు పలానా చేస్తున్నారు, వీళ్ళు పలానా చేస్తున్నారు, వాళ్ళు తప్పుకోడేస్తారు. ఒకరోజు ఒక కుమార్తె ఇంటర్వ్యూకి ఒక చానాల క్రితం ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. వాళ్ళు అన్నారట, మేము తప్పితే నీకు ఇయిపోతే అన్నారట. నా దగ్గరకు వచ్చినది కదా, ఇప్పుడు తప్పితే నీకు ఇయిపోతే అన్నారయ్యా, తప్పకుండా వస్తుంది అన్నది. మంచిదన్నాను. తర్వాత పోస్టింగ్లు వచ్చినాయి, వెళ్ళిపోయినారు. ఆమెకు రాలేదు. నా దగ్గరకు వచ్చయ్యా రాలేదయ్యా అంటే, నీవేంటి కదా వారు అన్నారని. దేవుని సహాయం లేకుండా, దేవుని కనికరం లేకుండా ఏది జరగదు. ఈ విధంగా కొంతమంది కొన్ని లోన్స్ని బట్టి కానీ, కొందరి దగ్గర గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తి విషయాలు కొన్ని నేను చూశాను. దేవుని పక్కన పెట్టి మాట్లాడడం చూశాను. మనుషుల్ని అంటే ఒక దైవజనుడు కానీ సంఘాన్ని కానీ, కొందరు అంటారు దైవజనుడును సంఘమును ప్రార్థించటం వల్ల దేవుడు కార్యం చేసాడని కొందరు అంటారు. అంటారు పలానా వాళ్ళు చేయమంటే నాకు వచ్చిందంటారు, వస్తుంది అంటారు, రాదు. వచ్చింది అన్న వాళ్ళు కూడా ఆగిపోయినా కూడా చూశాను నేను. నా ప్రియ సహోదరి సోదరు ఆలోచించండి. ఈరోజు ఎవరిపై మనం లక్ష్యం ఉంచాలి, ఎవరైందో మనం ఆలోచించండి. ఆ రోజు ఆ కుమార్తె నాతో చెప్పింది. తర్వాత నాతో కలిసి కొద్ది రోజుల తర్వాత కలిసింది. ఇప్పుడు వారు మనకి చాలా దూరంగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత నేను కలిసి, అమ్మ ఎక్కడ జాబ్ చేస్తున్నావు అన్నాను. లేదయ్యా అన్నది. ఎందుకు లేదు, ఇస్తారన్నావు కదా, ఇంటర్వ్యూలు నీకు ఇస్తారన్నావు కదా. ఆ రోజు అన్నారయ్యా అన్నది. అంటే ఎవరిని పక్కన పెట్టావు నువ్వు అప్పుడు అడిగా నేను. సారీ అయ్యా, నేను పొరపడ్డాను, నేను మరొక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. చేస్తాను, కానీ దేవునికి ఆధారపడమన్నాను. దేని బిడ్డలారా, ఈ విషయాన్ని నేను కొన్ని కుటుంబ గర్విష్ఠులు కూడా చూశాను. ఇదే ఆలయం ముందు ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి మాట్లాడింది. నా విద్యను బట్టి నాకు వస్తుంది, నేను ప్రే చేసుకుని నాకు వస్తుంది అన్నది. ఆ తర్వాత ఆ ఉద్యోగం ఆగిపోయింది. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ, నాకు రాలేదు, ఆగిపోయింది, నా ఉద్యోగం పోయింది అన్నది. కారణం నేను ఫలానాతో చేపించాను, ఫలానాతో చేపించాను, పలా మంత్రులతో చేపించాను అంది. ఎవరేం చేయలేకపోయినారు. సహోదరి సోదరు తర్వాత వచ్చి నాతో మాట్లాడు, నవ్వాను నేను. మంచిదే, ఎవరు సహాయం చేయాలన్నా దేవుడు వారి హృదయం తెలిస్తేనే నీకు నీ సబ్జెక్టు మీద నీకు రావాలన్నా, నీకంటే ఒక పాయింట్ ఎవరికి ఉండదు, వాళ్ళకి వెళ్ళిపోద్ది. నా ప్రియ సహోదరి సోదరు ఆలోచించండి. ఈరోజు దేవుడు సర్వించమాట అంటే మనం ఆయన ఉపదేశం అంగీకరించాలి. నీ కుటుంబంలో మీరు యవనస్తులారా ఆలోచించండి. స్టడీ చేస్తున్న వాళ్ళారా, చాలామంది కూడా స్టడీ చేయాలి కాదండి నేను, కానీ డిపెండ్ ఆఫ్ గాడ్, జీసస్ మీద అంటే దేవుడి మీద ఆధారపడటం అనేది ఫస్ట్ స్టెప్. ప్రతి మనిషి ఉన్నప్పుడు ఆ విషయాన్ని బట్టి దేవుడు తప్పకుండా నీ సమస్త విషయాన్ని ఇంప్రూవ్ చేసేవాడు. నా గొప్పతనమును వృద్ధి చేయము. నా భక్తిని, నా శక్తిని, శక్తిని వృద్ధి చేయి. నా గొప్పతనం
ఏం చదువుకున్నావు? పలు ఎంఏ చేసిన, ఇంజనీరింగ్ చేసిన, ఇంకోటి చేసిన, ఇంకో చేసిన. నేను ఫలానా కులం కనుక నాకు వస్తుందంటారు, నా సర్టిఫికేట్ కూడా వస్తుందంటారు కొంతమంది. నీవేదైనా కావచ్చు, నీకంటే మరొకళ్ళు అక్కడ సిద్ధపడి ఉంటుంటారు. నీ తల మీద తన్నాలంటే, నీ గర్వాన్ని అనసాలంటే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. దేవుడు ఏ మనిషిని కూడా త్రోసివేసేవాడు కాదు. దేవుడు ఏ మనిషిని కూడా త్రోసివేసేవాడు కాదు. ప్రియ సహోదరి, ప్రేమతో మాట్లాడుతున్న దేవుడు, ఆదరణతో మాట్లాడుతున్న దేవుడు, నీకు సహాయం చెట్టుకున్న దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఏదో నీ నోటికి వచ్చిందని నీకు ఇష్టం వచ్చిన మాట్లాడితే జరిగేది కాదు. వయసు పెరుగుతున్న కనుక అనుభవంలో ఆత్మానుసరణ ప్రవర్తన కలిగి లేనివారు ఎవరునూ దేవుని ఉద్దేశం నెరవేర్చలేరు, ఆయన దగ్గర ప్రతిఫలం పొందలేరు. జీవంగల దేవుని యొక్క నానబెట్టి మనం చూస్తున్నప్పుడు ఈ మాట కోరుకుంటున్నాడు. అందుకని అడగాలి. ఒకరోజు దగ్గరగా 15 సంవత్సరాల క్రితం సస్తాడవాడు ఉద్యోగం ఇక మార్క్స్ నాకు ఎంఆర్ఓ పోస్టింగ్ అది నాకు వస్తుంది అని స్టడీ ఇదంతా కూడా నాతో మాట్లాడాడు. నేను ఇది పరిస్థితి ఇంకా చాలా రోడ్డుగా మాట్లాడాడు. మంచిది రండి అన్న, మీరు కూడా ట్రై చేయండి, ప్రార్థన చేయటం ప్రార్థన చెయ్యి అంటలా, మీరు కూడా ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయటం కూడా ప్రయత్నం చేయాలండి. నేను చేయనులే అన్నా. నేను ఎందుకంటే మీరు చేసిన చేయమని నాకు వస్తా అంటే అక్కడ ఒక పోస్టింగ్ వస్తాను. 15 సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజు ఆయన లేడు కూడా. కొద్ది రోజుల తర్వాత నాకు సికింద్రాబాద్ కలిసిన తర్వాత హైదరాబాద్లో కలిసినప్పుడు నేను అడిగాను, ఎక్కడ చేస్తున్నావు పోస్టింగ్, ఎక్కడ ఇచ్చారు మీకు అన్నా. నేను ఇవ్వలేదయ్యా. ఒకడు ముందు నాకంటే ముందుగా కొంత మార్క్స్ ఎక్కువ, ఒక మార్క్ ఉన్నది, ఒక పాయింట్స్ ఏదో ఉన్నాయి, ఏదో చెప్పుకొచ్చాడు నిజంగా అనేది, అతనికి ఇచ్చారు, నాకు రాలేదన్నా. వాడు సస్తాడా అన్నావు కదా అన్నా. నేను మిమ్మల్ని ప్రేయర్ చేయమనగా నేను అన్నావు, నేనేందుకు చేస్తాను నీకన్నా. నీవు దేవుని మీద ఆధారపడలా, నీ స్టడీ మీద ఆధారపడి గర్వంగా మాట్లాడావు. ప్రేందపడ్డాను. ఈ విధంగా వాళ్ళ స్టడీ మీద ఆధారపడి సంపాదించుకుని కూడా ఉండొచ్చు, నీకు కాదంట్లా. పరిశుద్ధ దేవుని కనికరం కావాలి. ప్రతి దానికి పరిశుద్ధత దేవునిపై మనం ఆధారపడాలి. ఈరోజు దేవుడు మన ప్రేమించాడు, దేవుడు కనికరించాడు. కొందరు చూడండి, చెప్పాలంటే చాలా విషయాలు చూస్తుంటారు. నీ యొక్క గొప్పతనం వృద్ధిపరచబడాలి అంటే, నువ్వు గొప్ప టాలెంట్ ఉన్నది నీకు అనుకో, అది వృద్ధిపరచబడాలంటే యేసుపై ఆధారపడాలి. నిన్ను దీవించేవాడు, నీ స్టడీ పరంగా ఆశ్రయించేవాడు, నీ కుటుంబానికి కావాల్సిన సహాయం చేసేవాడు. ఈరోజు ఒక కుమార్తె నాతో మాట్లాడుతూ, ఒకవేళ గవర్నమెంట్ పరంగా రాకపోతే ఆ మనీ మన పట్ల నా కుటుంబ పరిస్థితి వేరు కదా అన్నది. మంచిదమ్మా, నేను నువ్వు ఎవరిపై ఆధారపడుతున్నావంటే నేను ప్రభుపై ఆధారపడుతున్నాను అనే మాట తను చెప్పడానికి సందేహించింది. అప్పుడు చెప్పాను, వస్తుందంటున్నా రావట్లేదంటే ఇకనైనా సరే దేవుని తట్టు తిరుగు అని చెప్పడం జరిగింది. అదే కదా కొన్ని కుటుంబాలు చూస్తుంటాను. నేను వెళ్ళారు. ఈరోజు మీరు ఆలోచించండి ప్రియమైన సహోదరి సోదర, చాలామంది కోచింగ్కి వెళ్తారు, ఇంత డబ్బు పెట్టడం ప్రభావ ప్రయోజనం అయిపోయింది అయ్యా అంటారు. నాకు జనరల్ నాలెడ్జ్ లేదు, లేకపోతే నాలెడ్జ్ లేక కొన్ని వాళ్ళ ప్రాబ్లం అంటే వాళ్ళకున్న విషయాలు, కొన్ని లోపాలు కొందరు పంచుకుంటుంటారు. కొందరు నేను కష్టపడ్డాను అంటుంటారు. ఏదేమైనా సరే నేను ఈరోజు చెప్పేది, దేవుని ఆప్ చెప్పేది అంటే, ఆయన భక్తునట్లు దేవుని యొక్క పరిశుద్ధం యొక్క నామను బట్టి ఈ మాట నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలగజేయము అంటే, ఒక కార్యం మనం జరిగినప్పుడు నెమ్మది కలిగి ఉంటాము, సహాయం చేసేవాడు. అందుకే యెషయా గ్రంథంలో చెప్తున్న ఒక మాట, యెషయా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో మొదటి వచనం చెప్తున్న ఒక మాట. యెషయా గ్రంథము, ఆ దినమున మీరు ఇలాగన్నారు, యెహోవా నీవు మా మీద కోపడితేవి, నీ కోపము చల్లారెను,
నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించును. అందుకే స్తుతించటం నేర్చుకో. చాలా మంది పరిశుద్ధ దినం వస్తుంది అంటే ఆదివార దినమన అనేకులు ప్రవేశిస్తున్నారు. కొందరు పనులు వెన్నుకుంటారు, కొందరు కావాలని పని వెన్నుకుంటారు. ఆ రోజు వెళ్ళిపోవటం కోసం అయ్యా పని నుండి రాలేకపోయినంటారు. చాలామంది స్టూడెంట్ కూడా క్రీస్తుని తెలిసిన వారు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వెనుక చేసుకుంటారు. దయచేసి యమనస్తులారా, లేక దయచేసి దేవుని యొక్క కుటుంబంలారా, నీ పిల్లల్ని ఎక్కడికో పోనీయటానికి నీ యవనస్తులు ఏదో బానిసలు కానియకూడదు. నీ కుటుంబం దేవుని సందుకు రాటగా ప్రయాసపడాలి. పూట కూటి కోసం పరుగులు తీయకూడదు. దేవుని కార్యం కావాలి. రియల్ సాక్ష్యం. ఒక ముఠాలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు కొంతకాలం క్రితం నాతో చెప్పింది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలన్నప్పుడు పోతే నీ మొత్తం కట్ అయితే ఏదో చెప్పుకొచ్చారట. పోతే పోయిన వచ్చేసింది, సన్నిధికి వచ్చింది, వెళ్ళింది. తెల్లారి జరిగిన ఆ సాయంత్రం తెలిసిన విషయం అంటే వారు వెళ్ళిన వారి పని అక్కడ జరగలేదు. వారు రిటర్న్ రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. అంటే తనకున్న విశ్వాసం, తనకు ఇష్టం బాధపడ్డది. వాక్యం అయిన తర్వాత దేవుని ధైర్యంగా ఉన్నది. మంచిది. నెమ్మది కావాలి. నీవు నాకు నెమ్మది, నువ్వు నన్ను కొట్టితివి, మమ్మల్ని కొట్టితివి, కానీ నీ వైపు మేము తిరిగినప్పుడు మేము మాకు ఏం చేసిండు ఆయన? వాక్యం ఉంది అక్కడ, నెమ్మది కలగచ్చు. యెషయాగ్రంథం ఇప్పుడే చదివినారు. ఏముందంటే న్యాయంగా చుట్టంగా పరిశుద్ధ దేవుడు ఏం చేసేవాడు? ఆయన ఆదరించినవాడు. ఆదరించడం అంటే నెమ్మది కలగజేయటమే కదా. ఆలోచించండి. ఆదరించితివి, నీవు నన్ను ఆదరించితివి, నీవు నన్ను కనికరించితివి. ప్రియమైన సహోదరి సోదర, దేవుని సన్నిధి ప్రవేశం నేర్చుకోవాలి. దేవునితో కలుషితం నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటకు లోబడి ఉండటం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో విషయాన్ని గ్రహించాలి. ఎంతవరకు నటన చేస్తారు చాలామంది జీవితాలు చూస్తుంటే. వారి యొక్క సేపు కోసం, వారి కోరిక తీర్చబట్ట కోసం అనేక విషయాలు అబద్ధాలు ఆడుతుంటారు. దేవుడు చూస్తున్నాడు ఉండదు. దేవుడు చూస్తున్నాడు. నెమ్మది ఉండదు నీకు. ఈరోజు నువ్వు నెమ్మది కావాలి అంటే తప్పకుండా ఆయన తట్టు తిరగాలి. అందుకని యెషయాగ్రంథం 51:3 చెప్తారు ఒక మాట. యెషయాగ్రంథం 51:3 చూస్తే కూడా దేవుని వాక్యం చేరుస్తుంది. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలాన్ని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె ఎడ చేస్తున్నట్టు ఆయన ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె ఉన్నట్లు యెహోవా తోట వలె ఉన్నట్టు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞత స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. ఆదరించుచున్నాడు. ఆయన పరిశుద్ధుడు అంటే నీ కుటుంబమును, నీ సంతానమును, లేక నీ సంఘమును, నీ సమస్తమును ఆదరించేవాడు, ఆదరణ కలగజేసేవాడు దేవుడు. ఆదరణ కలగజేయటకు ఆయన ఇష్టపడుతున్నవాడు. అందుకని ఆలోచన కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడి ఉండాలి. దేవుని మాటను మనం లక్ష్య పెట్టాలి. ఈరోజు సహోదరి పాడైపోయింది అనుకున్నావా? నీ కుటుంబాన్ని పాడు చేయడైనా పాడు చేయటం ఇష్టపడడు. పాడు చేయటం ఇష్టపడడు. పాడైన వాటిని కట్టేవాడు తప్ప పాడు చేసేవాడు కదా యేసయ్య. పాడైన వారిని కట్టేవాడు యేసయ్య. నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చేవాడు యేసయ్య. మన దేహవయవులకు ఉన్న ప్రతి రోగములు తొలగించేవాడు యేసయ్య. అన్ని ప్రేమిస్తున్నాడు. అన్ని నీ తట్టు చూస్తున్నవాడు ఆయన. పరిశుద్ధ వాక్యమును మనం చూస్తున్నాం. ఈనాడు ఎన్నో విషయాలను చూస్తున్నాం.
దేవుని తట్టు మనం చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడి తట్టు చెప్పడం ఆయన తప్పుగా కట్టేవాడు. నువ్వు నీ కుటుంబాన్ని కూడా ఆయన సరిచేటుకు ఇష్టపడుతున్నవాడు. ఆలోచించండి. ప్రభు సన్నిధిలో ప్రవేశించాలి, అప్పుడు కడతాడు. ప్రభు సన్నిధిని వెతకాలి, అప్పుడు నేను ఆదరిస్తాడు. ప్రభు సన్నిధి నువ్వు వెతుకుతుండాలి. ఒకడు ధనవృద్ధి వాడికి నెమ్మది కలగజేయదు, దేవుని ఆత్మ నెమ్మది కలగజేస్తుంది. దేవుని సన్నిధి నెమ్మది కలగజేస్తుంది. దేవుడు మనకు నెమ్మది కలగజేసేవాడు. ఈరోజు నీ విషయాన్ని గ్రహించినప్పుడు, ఈ మాటను తెలుసుకున్నప్పుడు ఆయన తప్పక నిన్ను వాదార్చి లాలించి పాలించేవాడు. ఒకన తల్లి వాడిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరించేవాడు. యెషయా 66:3 చూస్తే, 66:13 చూస్తే దేవుని వాక్యం చేస్తుంది. ఈరోజు నెమ్మదిగా ఉండాలని కుటుంబం ఆశపడుతున్నావా? ఈరోజు నీ కుటుంబం నెమ్మదితో ఉండాలని ఆశపడుతున్నా వాక్యం చేస్తుంది. ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుతాను. అనేక పర్యాములు ఈ మాట వింటుంటాం. కొందరు కొత్త వాళ్ళు ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటలో అక్కడ వారు అలిసిపోయిన దినముల్లో చెప్తున్నాడు ఆయన. వాదార్పు లేనప్పుడు చెప్తున్నాడు ఆయన. అందుకని ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరించదను. యెరూషలేములోనే ఎక్కడ అంటే దేవుని సన్నిధిలోనే ఆదరింపబడదు. అందుకే దేవుని సన్నిధికి రావాలి. నా మనసు బాగలేక నేను రాలేదు, నా హృదయం నెమ్మదిలేక రాలేదు, లేదా ఫలానా వ్యక్తిని బట్టి రాలేదు, ఇంకేదో కార్యం బట్టి రాలేదు, ఇంకేదో కార్యం. ఇదంతా కూడా అపవాదితో శోధింపబడే ప్రభు సన్నిధికి రావాలి, ఆదరింపబడాలి, వాదార్పు పొందాలి, ఆదరణ పొందాలి, సహాయం పొందాలి. నెమ్మది లేదనుకున్న నా ప్రియ సహోదరి సోదరా, సమాధానం లేదనుకున్న నా ప్రియ సహోదరి సోదరా, శాంతి లేదనుకున్న నా ప్రియ సహోదరి సోదరా, ఈరోజు వాక్యం చేస్తుంది. అందుకని నా తట్టు తిరిగి నాకు నెమ్మది దయచేయమని భక్తుడు అడిగాడు. నువ్వు అడుగుతావా? మొక్కరించి ప్రార్థించుద్దాం. దేవుని సన్నిధిలో దొరికే సహాయం కోసం మోకరించు. పరిశుద్ధంగా దేవుని యొక్క పాదత దొరికే సహాయం కోసం మోకరించు. ఆయన చేతులు చాపినవాడు, నీ కుటుంబంలో వచ్చి నీతో మాట్లాడుతున్నవాడు, నీ గమిలో నుంచి నేను పిలుస్తున్నవాడు. నువ్వు పండుకొని గర్వంగా పండుకున్నవే నీ స్వరముతో ఆయన మాట్లాడుతున్నవాడు. మోకరించలే, దిగు, మంచం దిగి మాట్లాడు, చైర్లోంచి లేచి నుంచో, మోకరించలో లేచి నిలబడు, మోకరించు. దేవుని సన్నిధిలో ప్రేమ వెళ్ళారా? ఈరోజు ఆయన ప్రేమతో నేను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడమ్మా. ఆయన అడుగుతున్నాడు, యవనస్తులారా, ఒకవేళ ఏదైనా వివాదము నీ హృదయమును నెమ్మది లేకుండా చేస్తుందా? యేసయ్యా, నీవు విచ్చేదేవుడు నీ తట్టు నీ శరణ చొచ్చి అడుగుతున్నాను, నీ సహాయం చేయమని అడుగు. సహాయం చేయండి. యవనస్తులారా, నీ ఇంటిలో నీ తల్లిదండ్రి గొడవతులు బయటకు వెళ్ళడమో కాదు, వాదార్పు కోసం ఎదురు చూడు, కుటుంబంతో పాల్గొన ప్రయాసపడు. సహోదరుల యవనస్తులారా, నీ తల్లిదండ్రులు దుఃఖపెట్టడం కాదు, నువ్వు ప్రభుత్వ తిరిగి అడుగు. యేసయ్యా, నేను పాపిని యేసయ్యా అని అడుగు. ఇది ఆదితో ఉన్నావమ్మా, నెమ్మది లేకుండా ఈరోజు భోజనం లేని పరిస్థితులు ఉన్నావా, లేక ఈరోజు నువ్వు తలవెత్తుకున్న నీతులు ఉన్నావా, కృంగిపోతున్నావా? యేసయ్యని అడుగుతావా? ధనవృద్ధి నేను సమాధానం ఇవ్వదు. నీ ధనము కోసం నేను ప్రోత్సహించి నేను పొగుడుతున్నారే, ఒక దినమున నీ యొక్క మడిమ పడిపోయిన ఒక గుంటలో చూసి నవ్వేవారు. కానీ యేసయ్య తట్టు చూడు. యేసయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అడుగు, నా గర్భఫలమును జ్ఞాపకం చేసుకొని అడుగు. ఇదిగో నా గర్భఫలము, నాకు గర్భఫలమును దయచేయమని అడుగు. తాగుబోతు నా భర్తను మార్పు కోసం, నా భార్య మార్పు కోసం అడుగు. నీ పక్కన వరకు మార్పు కోసం అడుగు. నీ పక్కన వారు మార్పు అడుగు. యేసయ్యా అని అడుగు. పరిశుద్ధతను అడుగు. ఆయన తట్టి తిరిగి అడుగు. సహోదరి, కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న వారారా, మందిరములో ఉండే వాక్యం విన్న వారారా, గృహాల్లో నుండి వాక్యం విన్న వారారా, గుడిసెల్లో నుండి వాక్యం విన్న వారారా, ఆ యొక్క ఇంట్లలో వెళ్ళలో పనిచేస్తూ వాక్యం విన్న వారారా, ఆయా రాష్ట్రంలో ఉపనాయకతని పని, నీ పని కోసం వింటున్న వారారా,
బతుకుదేరు కోసం వ్యాపారం చేసుకున్న వాళ్ళారా, యేసు తట్టు చూస్తావా? యేసు వైపే తిరుగుతావా? యేసు వైపే తిరుగుతావా? అయ్యా, నీవు నా తట్టు తిరిగి నాకు నెమ్మది ఇచ్చావని అడుగు. నన్ను కరుణించి, నీ శరణ చొచ్చి ఉన్నాను అడుక్కో. సహాయం చేసేవాడు, నీ స్టడీ పరంగా సహాయం చేసేవాడు. ఒకవేళ ఏ పురుషుని బట్టి, ఏ యవనస్తులకు, ఏ మనుని బట్టి, ఏ యవనస్తులకు ఎవరికైనా ఏదైనా పని నీ క్రియలు బట్టి మనుషుల కోసం వేషధారణ చేసేవాళ్ళారా, విడిచిపెట్టే ప్రభుత్వం తిరుగు అనేసం. పిల్లలను ప్రోత్సహించి భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళారా, ప్రభుత్వం తిరుగు అడుగు. యేసయ్యా, నీ సహాయం కావాలని అడుగు. దేవుని సహాయం విడిచిన అనేకులకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ఈరోజు ఆ గుంపులోని వాక్యం ఉన్నవారు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తిరుగు, నీకు సహాయం చేసేవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, నీ కృపగల పాదములకు వందనాలు, మీ కనికర గల పాదములకు వందనాలు, మీ కరుణ గల పాదములకు వందనాలు. జీవగలసయా, నీ పరిశుద్ధమైన నామను బట్టి పడుకోతండి. ఈ సమయం ఏ బిడ్డలైతే నీ తట్టు తిరిగి ఉన్నారో, నెమ్మది లేకుండా వారు ఉన్నారు కదా, సమాధానం లేకుండా ఉన్నవారు ఉన్నారు కదా, ఒక్కసారి మీ కటాక్షం దయచేయండి, నీ కనికరం దయచేయండి. ప్రతి కుటుంబానికి కావాల్సిన నెమ్మది దయచేయండి, శాంతిని దయచేయండి, సమాధానము దయచేయండి. వయాని నౌట వారికి కావాల్సిన ఉద్యోగాలు దయచేయండి, వారికి కావాల్సిన ఆర్థిక విధులు విడిపించండి, వారి వ్యాపారాల మీద దీవించండి, వారు చేస్తున్న వ్యవసాయాన్ని కనికరించండి, వారి స్టడీని ఆశ్రయించండి, వారి ఉద్యోగ ప్రయత్నం సఫలం చేయండి. ఆ విషయంగా గానం చేయండి. రేపు విశ్రాంతి దినము అనగా ఆదివారం దినము. రేపు ఆదివారం దినం కదయ్యా, సమాధి నుంచి తిరిగి లేచినారు కదా. అనేక యవనస్తులు ఈ వాక్యం వెనక, అనేక యవనస్తులు ఈ తట్టు చూడుకొని ఉంటున్నారు కదా. లేక అనేక కుటుంబాల పూట కుట్టి కోసం చేస్తున్న వారి పనుల కోసం పరిగెత్తే ప్రతి వారితో మీరు మాట్లాడండి. నీ సన్నిధిలోకి వస్తే నువ్వు దీవించే దేవుడివి, నీ సన్నిధికి వచ్చి నువ్వు ఆశ్రయించే దేవుడివి, నీ సన్నిధిలోకి వచ్చి వారి కోరిక తీర్చే దేవుడు. సత్యాన్ని వారు గ్రహించి రేపటి దిన ఆదివారం దినం కోసం ప్రతి వారిని కూడా బలపరచండి. నిర్లక్షణ మనసులు తొలగించండి. చాలామంది సేవకులు వెతకక నేను కై కొనకుండా వారు ఉద్దేశపూర్వకంగా కోరుకుంటున్నారు కదా, ఆ విధంగా నేను వెతికే కృప తెచ్చండి. వాదార్చేవాడా, సహాయం చేసేవాడా, బలపరిచేవాడా, ఆశీర్వదించేవాడా, ఆశీర్వాదక కర్తమైన తండ్రి, ఆశీర్వాదక కర్తమైన యేసయ్యా, ఆశీర్వాద కర్తమైన నా యేసయ్యా, వివాహాలు కాక గర్వముతో ఉన్నవారు, గర్విష్ఠులైన వారు తల్లి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు దుఃఖపడుతున్న ఉన్నారు కదా, వారికి నెమ్మది దయచేయరా, వారికి సమాధానం దయచేయరా, వారికి నీ ఆదరణ దయచేయండి. ఈ సమయం తండ్రి రాత్రి వారి వారి ప్రయత్నం సమస్తము సఫలం చేసి దర్శన కళ ద్వారా మాట్లాడుతూ మీ సన్నిధులు మాకు దొరికి ఆశీర్వాదం పొందే కృప దయచేయమని ఇప్పుడు మీరు ఏ బిడ్డలు తడుకుని వారందరికీ నెమ్మది దయచేసి ఆశ్రయించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.